ప్రభుత్వమే, మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఇదే కాదు, రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్ అయితే దీనిలో కూడా మీకు కూడా సపరేట్ పెట్టాలని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అయిపోతుంది. మరి మనం రాజకీయంగా అంటే ఒక ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, మౌలిక వసతులు అయితేనేమి, అన్ని రంగాల్లో ఒక పొలిటికల్ గా కూడా రాజకీయ చైతన్యం కూడా వీళ్ళకి కూడా ఉండాలా, ఖచ్చితంగా వీళ్ళకు కోటా ఉండాలని చెప్పేసి ఆ దిశగా అడుగేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎప్పటికీ ఆదరించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూశారు ఎంత విధ్వంసం చేసిందో మీరు చూశారు. ఏ ఒక్క రోజు కూడా ఇట్లా వచ్చి ఇంత స్వచ్ఛందంగా మనం రోడ్డు పైన ఇట్లా మనం చెప్పుకునేటువంటి భావజాలం కూడా ఇవ్వలేదు. అసలు మంచి వాళ్ళకే ఇవ్వలేదు. పొలిటికల్ వాళ్ళు కూడా మేము నిలబడిన దాఖలాలు లేవు మేము. కాబట్టి మనకు ఇంత గుర్తింపు తెచ్చినటువంటి ఈ పార్టీకి ఎప్పటికీ మీరు వెనంటి ఉండాల్సిందే. కాబట్టి అంతేగాక మీ విషయంలో ఇంకా మీ యూనిట్ వాళ్ళు, సొసైటీ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది కొన్ని విషయాలు, కొన్ని చైర్స్ విషయంలో మాకు సహకారం చేయండి సార్ అని చెప్పారు. ఆ లిస్ట్ తయారు చేయమని చెప్పాను, వాళ్ళు కూడా రెడీ అయిందన్నారు. నేను పార్లమెంట్ సమావేశాలు 10 రోజులతో అయిపోతాయి. నాకు నేను రాగానే ఇప్పుడు మా పిఏ గారు కూడా వస్తూ అందువల్ల చెప్పాను. దానికి సంబంధించిన ఫండ్ నేను ఏర్పాటు చేస్తా సాధ్యం